హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో నువ్వులు టమాటా పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా పచ్చడి అంటే టమాటాల్లో చాలా రకాలు పచ్చళ్ళు ఉన్నాయి, చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇది ఒక రకము, నువ్వులు వేసి చేస్తారు. అన్నిటికీ మనకు వస్తుంది, ఆల్ ఇన్ వన్ పచ్చడి అనమాట. ఇది దోశ, చట్నీ, ఇది చపాతీ, పూరి, లేకపోతే అన్నంలోకి, ఇడ్లీకి, అన్నిటికీ మనకు వస్తుందండి. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు టమాటా నువ్వుల పచ్చడి చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, ఉప్పు, ఆయిలు, పసుపు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, చింతపండు, కరివేపాకు, నువ్వులు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలండి దీనికి కావాల్సినవి. ఇవి కట్ చేసుకోవాలండి. టమాటాలు ఇట్లా కట్ చేసి పెట్టేసుకోవాలండి. ఇంకా అవి వేయించుకుందాం. బాణలు పెట్టినానండి. నువ్వులండి నేను 1/4 కేజీ దానికి చెప్తున్నా. 1/4 కేజీ టమాటోళ్ళకి ఒక 3 స్పూన్లు తెల్ల నువ్వులండి. ఇవి వేయించుకోవాలి. వేగిపోయినాయండి, ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చినాయి. ఇవి తొందరగా వేగిపోతాయండి. ఇవి ఒక గిన్నెలో తీసేసుకుందాము. నువ్వులు మీరు కావాలంటే నల్ల నువ్వులు వేసుకోవచ్చు, కానీ నల్లగా ఉంటుంది, అది చూడడానికి బాగుండదని నేను తెల్ల వేసుకున్నా. ఇప్పుడు కొంచెము నూనె వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. ఇవి పెద్ద కారం లేవండి, కొంచెం కారం ఉండేటి ఉంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఈ కారం మేము తక్కువే తింటాం. కొద్దిగా ఇట్లా తుంచేసుకుంటే మొహాన పడవు, అందుకని వేసుకుంటున్నా. అన్నీ ఇట్లా తుంచేసుకున్నాకండి ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా వేగాలి అండి. మనం ఇట్లా వేగానే వేగిపోతాయి. కొంచెం సేపు అండి. ఇప్పుడు గిన్నెలోకి తీస్తున్నా. మళ్ళీ కొంచెం నూనె వేయాలండి. టమాటాలు వాడ్చుకోవడానికి వేస్తున్నా. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెము చింతపండు అండి, కొద్దిగా. మీకు కావాలంటే ఉల్లిపాయనే వేసుకోవచ్చు దంచుకుండేటప్పుడు. నేను అది లేకుండా చూపిస్తున్నా. ఇదంతా మగ్గిపోవాలండి. అయిపోయిందండి, ఇది పక్కన పెట్టేస్తాము. ఇది చల్లారి కావాలి. ఇప్పుడు తిరగమాత వేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఆవాలండి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం చిట్టచిట్టలాడితే ఎండుమిరపకాయలు వేసుకుందాము. కరివేపాకండి, ఇది మటుకు భలే శబ్దం వస్తుంది కదా. ఎండుమిరపకాయలు, ఇంగువ అండి కొద్దిగా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఇంకా పచ్చడి దంచుకుందామండి రోట్లో. ముందు నువ్వులు వేసుకోవాలండి. నూరుతంటేనే చిట్చిట్లు ఆడతాను, ఏందో ఉబ్బుతాయి కదా, భలే ఉంటాయి. మెదిగిందండి నువ్వులు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నా.
ఇవి దంచుకోవాలండి కొంచెము మెదిగేదాకా. మెదిగినాయండి పచ్చిమిరపకాయలు కూడా. ఇప్పుడు ఇది చల్లారిపోయింది. టమాటా మనము చింతపండు వేసినాం కదా, ఇప్పుడు తగినంత ఉప్పు అండి. చిన్నగా అనుకోవాలండి, మొహాన పడుతుంది లేకపోతే. ఇట్లా దంచుకుంటేనే బాగుంటుందని, మిక్సీలో అయితే మెత్తగా అయిపోతుంది, అందుకని. బాగుంటుందండి పచ్చడి. ఇప్పుడు మనం నీళ్ళు కూడా ఏం తగలలేదు కాబట్టి 2 రోజులు బయట పెడితే 2 రోజులు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది 5-6 రోజులు. ఈ రుచికి 5-6 రోజులు ఎక్కడ ఉంచుతారులేండి, ఒక్క రోజుకి అయిపోతుంది. టమాటా అంటేనే చాలామందికి ఇష్టం కదా. అయిపోయిందండి. ఇట్లా నేను కొంచెము అక్కడక్కడ టమాటాలు తగిలేటట్టు ఉంచుకున్నానండి, అట్లయితేనే బాగుంటుంది. ఇప్పుడు మనము కొత్తిమీర వేస్తామండి, సన్నగా తరిగిన కొత్తిమీర. మీరు కావాలే ఉల్లిపాయ కావాలంటే ఇప్పుడు వేసేసుకోవచ్చండి, తిరమాతలో వేసుకోవచ్చు, దంచుకోవచ్చు. ఎర్రగడ్డ అంటారు, ఉల్లిపాయ అంటారు. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇంకా తీసిన తర్వాత తిరమాత వేస్తామండి. గిన్నెకి తీసేస్తున్నా. సంగటి అన్నము మేము ఈరోజు అన్నంలో చేసుకున్నాము. మళ్ళీ సాయంత్రము దోశలకి, చపాతీకి, దేనికైనా ఒక్క పూట చేసుకున్నామంటే అన్ని దాంట్లోకి పనికొస్తుంది. పూరీకి, ఇడ్లీ, దోశ, ఇంకేం చెప్పనక్కర్లే, అన్నీ వాడుకునే. తిరమాత వేస్తాం. ఇప్పుడు తిరమాత వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. తిరమాత వేసినాం కదండి, ఇదంతా బాగా కలుపుకోవాలి. టమాటా పచ్చడి, నువ్వులు టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగానే ఆనందంగా ఉన్నాడు. ఈ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు.